దసరా ధమాకా అయిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి సందడి మొదలైంది. అందుకే వీకెండ్ హౌస్ ఫుల్ గా కనిపిస్తోంది. చాలా వరకు అన్ని కూడా మిడ్ రేంజ్ మూవీస్, పవర్ఫుల్ కంటెంట్స్ తో యంగ్ హీరోస్ రెడీగా ఉన్నారు. అన్ని సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. విన్నర్ ఎవరు అనేది వీకెండ్ వరకు వెయిట్ చేస్తేనే తెలుస్తుంది. దసరా పండక్కి టాలీవుడ్ నుంచి పెద్దగా మూవీస్ రిలీజ్ కాలేదు. కానీ దీపావళి పండక్కి మాత్రం ఏకంగా 4 చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతం వీటి ప్రమోషన్స్ తో ఇండస్ట్రీ అంతా పండగ వాతావరణం కనిపిస్తోంది. అక్టోబర్ 16న ప్రియదర్శి కొత్త చిత్రం మిత్రమండలి రిలీజ్ అవుతోంది. జాతిరత్నాలు టెంప్లెట్లో తెరకెక్కడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 17న డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన న్యూ మూవీ తెలుసు కదా విడుదల కానుంది. నీరజ కోన డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ చిత్రంలో రాశి, శ్రీనిధి హీరోయిన్స్ గా నటించారు. సేమ్ డే తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన కొత్త చిత్రం డ్యూడ్ రిలీజ్ అవుతోంది. ఇక అక్టోబర్ 18 కిరణ్ అబ్బవను సినిమా కే ర్యాంప్ రిలీజ్ అవుతోంది. తమిళంలో కూడా దీపావళికి పెద్ద ఎత్తున మూవీస్ విడుదలవుతున్నాయి. విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ కొత్త చిత్రం బైసన్, అలాగే మరో యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ డీజిల్ మూవీస్ రిలీజ్ కానున్నాయి. బాలీవుడ్ లో రష్మిక ప్రధాన పాత్రలో నటించిన థామా రిలీజ్ అవుతోంది. రష్మిక కెరీర్ లో తొలి హారర్ కామెడీ మూవీ ఇది.